అంటే మొన్న జరిగినటువంటి 16 తారీఖున జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్లో మన ఇస్నాపూర్ మున్సిపాలిటీలో మన బీజేపీ ఎంపీ గారు రఘునందన్ రావు గారికి అక్కడ ఎక్స్ట్రాఫీస్ ఓటు నమోదు చేసుకోవడం జరిగింది. అతను ఎందుకు చేసుకున్నాడు అక్కడ ఒక కౌన్సిలర్ కూడా గెలవలే. అక్కడ ఒక బీజేపీ కౌన్సిలర్ కూడా గెలవలేదు. గెలిచినప్పుడు ఎక్స్ట్రాఫీస్ ఓటు నువ్వు ఎట్లా నువ్వు నమోదు చేస్తున్నావు, ఎట్లా ఓటు వేస్తావు? నువ్వు బీజేపీ అంటే నువ్వు బీఆర్ఎస్ కోవట్టువా? నువ్వు కోవట్టువా? బీఆర్ఎస్ నువ్వు అమ్ముడు పోయినావా? ఎంత తీసుకున్నావు తెలవాలి. ఇప్పుడు నువ్వు అక్కడ ఓటు వేయడం వల్ల ఒక బీసీ బిడ్డ అయినటువంటి నీలం కవిత గారి మీద మీరు ఇంత కుట్రపూరితమైన చేస్తున్నారు. మీకు ఇది అన్యాయమైంది. బీసీలను దొక్కే ప్రయత్నం చేస్తున్నారు రఘునందన్ రావు గారు. ఇక్కడి నుంచి మీ పదం స్టార్ట్ అయింది. దుబ్బాకలో మీరు ఎలా గెలుస్తారు? నెక్స్ట్ మీరు ఓట్లు అడుగుతారు కదా, అప్పుడు చూసుకుంటాం మేము. మీరు ఖబర్దార్ హెచ్చరిస్తున్నాము. మీరు మున్సిపల్ ఎలక్షన్ లో మీరు ఏం చెప్పారండి? మీరు బీఆర్ఎస్ మైపాల్ రెడ్డి గారు నువ్వు ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ తెలియని మైకంలో ఉన్నాడు నువ్వు అని చెప్పి నువ్వు ప్రచారం చేసినావు. అదే మొన్న 16 తారీఖున నువ్వు ఇలా ఓటేస్తావని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు డిమాండ్ చేస్తాను. బీజేపీ పార్టీ వెంటనే రఘునందన్ రావు సస్పెండ్ చేసి మన ఎంపీ కూడా రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు. అలాగే మీరు హరీష్ రావు గారు చెప్తే మీరు ఓటేస్తారా? అధిష్టానం చెప్పినాం. ఏ అధిష్టానం చెప్పినాను మీకు? హరీష్ రావు గారు చెప్తే మీరు పోయి ఓటేసి అక్కడ ఒకటే కాదు పోయి అయినా బీఆర్ఎస్ కాంగ్రెస్ అని తెలియని మైపాలేరుతోని మీరు పోయి మీరు ఒకటే మీరు ఇలా బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేసి ఇలా కుట్రపూరితం చేసి మీకు అక్కడ పోయి ఓటేయడం జరిగింది. మీరు ఓటేయడం వల్ల ఇప్పుడు ఒక మహిళ బీసీ బిడ్డ అయినటువంటి నీలం కవిత గారు అక్కడ చైర్మన్ అవుతుండే. మీరు చైర్మన్ అవుతున్నాయి కాబట్టి మీరు ఓటేయడం వల్ల చైర్మన్ కోల్పోయినాం. మీరు అంతా కుట్ర చేసి బీజేపీ ఒకటై అక్కడ ఓటేసి అగ్రవర్ణ అందరూ ఒకటై బీజేపీ చూస్తారు బిడ్డ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.